నమస్తే, మనం బస్ పవన్ దగ్గర ఉన్నాము. వీళ్ళంతా ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీస్. గతంలో మనం దాదాపు ఒక 18 నెలల నుంచి వీళ్ళ ఉద్యమంలో కావచ్చు, వీళ్ళ ఏడికితే అక్కడికి ప్రజాభవన్ చుట్టూ అయితే వారంలో 2 రోజులు ఓపెన్ ఉంటే 2 రోజులు వాళ్ళు అక్కడనే ఉంటారు. అక్కడ 5 రూపాయల భోజనం తినడం, లోపల పోయి అక్కడ దివ్య మేడము చిన్నారెడ్డి సార్ని కలవడం, ఎక్కడ కూర్చొని రావడం, ఇదే పని వీళ్ళకు. వారంలో 2 రోజులు వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మళ్ళీ భద్రాచలము, అటు సిరిసిల్ల, లేకపోతే మహబూబ్నగర్, ఇక్కడి నుంచి వచ్చి మొత్తం వీళ్ళు 18 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళకి ఇక వేరే జీవితమే లేదు. మా ఉద్యోగం తెచ్చుకోవడమే వాళ్ళ జీవిత ధ్యేయంగా పెట్టుకోరు. వీళ్ళకి మరి పెద్ద ఏం తప్పు చేసారంటే వీళ్ళు ఏం తప్పు చేయలే. చిన్న చిన్న ఇష్యూస్. అసలు వీళ్ళందరూ సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. టికెట్ ఎవరో నేను ప్రయాణికులను అనుకో, నేను టికెట్ మర్చిపోయినా కూడా వీళ్ళని తీసేస్తారు. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. సరే, కొన్ని అన్వాంటెడ్గా కొన్ని ఉన్నాయంటే అవి ఫైండ్ అవుట్ చేసి ప్రభుత్వం పక్కన పెట్టచ్చు. సరే, అది పక్కన పెడదాం. సరే, చిన్న చిన్న ఇష్యూస్లో వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలు, ఉద్యోగం అనేది ఎవరైనా అదే పిల్లల్ని పెంచుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేస్తాం. కానీ వీళ్ళను తీసి పక్కకు పెడితే వీళ్ళు దాదాపు 20 ఏళ్ళు 15 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గత ఏంది, వాళ్ళు ఎక్కడికి పోయి పని చేయాలి, వాళ్ళ జీవితం ఎట్లా గడవాలి, ఇది క్వశ్చన్. సరే, మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, ప్రభుత్వం చాలాసార్లు స్పందించింది. కానీ ఇక్కడ మరి సజ్జనార్ ఆపుతుండా వీళ్ళు, మరి అక్కడ దివ్య మేడము అదే లీస్ట్ వేసారు, అది కూడా పడుతుందా పక్కన పెడదాం. సో అయితే ఇక్కడ ఈరోజు అయితే నిరసనకు దిగాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా సజ్జనార్కి ఇవ్వడానికి లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో మరి ఇక్కడైనా వీళ్ళకి సాల్వ్ అవుతుందో లేదో చూడాలి. కాకపోతే ఒకసారి మాట్లాడి పెడతాను. ఏమంటారన్నా, 18 నెలలుగా మీతో మేము కలిసి చూస్తూ ఉన్నాము. టైంపాస్ చేసుడు తప్ప వాళ్ళు ఏం చేసే కార్యం లేదు. అక్కడ ఏదో లిస్ట్ వేసిర్రు, అది అంతుతుంది, ఏది అంతుతుంది, ఏమంటారన్నా దీన్ని ఏమంటారు? ముందుగా మన తొలి వెలుగు ఛానల్కు నమస్కారం. నేను ఆదిలాబాద్ డిపో ఎస్ఎస్ నారాయణ కండక్టర్. నా విషయానికి వస్తే ఏమవుతుందంటే, నా 30 సంవత్సరాల సర్వీస్లో ఇంతవరకు నా సస్పెన్షన్ లేదు. అయింది మిస్టేక్ ఏంటంటే, ఒక ప్యాసింజరు కింద పడ్డ టికెట్, భయపడతారు కదా, కింద పడ్డ టికెట్ తీసుకొని ఇదే టికెట్ ఇచ్చాడు అంటే నువ్వు 225 తీసుకున్నావు, 25 టికెట్ ఇచ్చాడని కలెక్టెడ్ కేసు రాసి. అయితే మీ ఆర్టీసీలో ఒక్కటి ఏంటంటే, ఒకటి ఎఫ్సి, ఒకటి ఎఫ్ఎన్సి. ఫేర్ కలెక్టెడ్ అంటే అది 10 రూపాయలైనా 100 రూపాయలైనా సస్పెండ్ కామన్. ఇది ఇప్పుడు అనుకోకుండా, ఇప్పుడు మీరు ఒక ఇతనికి ఇచ్చే టికెట్ ఇతనికి ఇచ్చారు అనుకో, బై మిస్లా కావాలని దీంట్లో 1000 ఉండయి, లక్షలు ఉండయి, ఏముండయి. అయితే దీనికి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్లో ఉండయి. ఎందుకంటే ఇప్పుడు పోనీ వాస్తవంగా చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు ఎవరైనా కానీ డ్రైవర్ కానీ కావాలని యాక్సిడెంట్ ఎవరు వేయరు, బై మిస్లా వెనక టైర్ కింద వచ్చినా కానీ సస్పెండ్ రిమూవ్ చేసి పడేసి మాదిలాబాద్ డిపో సంగతి. అది వాంటలు ఏరు కదా, ఒకవేళ జరిగింది కరెక్టే, చిన్న పొరపాటు జరిగింది. దీనికి ఏంటంటే డిఎం గారు సస్పెండ్ చేస్తారు, అది వాస్తవం, అందరికీ తెలిసిన విషయం. సస్పెండ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకు అప్పీల్ ఉంటుంది, డిప్యూటీ ఆర్ఎం అని, ఈడీ అని అప్పీల్ ఉంటుంది. ఈ థర్డ్ అప్పీళ్లలో కనీసం ఈడీ అప్పీళ్లలో కూడా ఇవ్వచ్చుగా. తప్పు జరిగింది వాస్తవమే, చిన్న పొరపాటు. దీనికి ఇది పనిష్మెంట్గా ఒక ఇంక్రిమెంట్ బ్యాక్ చేసి వేరే డిపి ఇవ్వచ్చు, ఇంక్రిమెంట్ బ్యాక్ చేయొచ్చు, లేకుంటే ఫైన్ కట్టచ్చు. ఇంతవరకు చెయ్యొచ్చుగా తలుచుకుంటే, అది కూడా లేదు, మొత్తం రిమూలే, అంటే సర్వీస్ నుంచి తీసేయడమే. ఇప్పుడు నా సంగతి చెప్తున్నాను. ఇప్పుడు నాది 22 అంటే నాది ఇప్పుడు కేసు అయింది ఆగస్టు 21 నాడు 22 అయింది. సస్పెండ్ అయింది కూడా, సస్పెండ్ అయింది కాదు, అది సెప్టెంబర్ 6, 22 అయింది. నాకు రిమూవ్ చేసిండు జనవరి 18, 23 నాడు రిమూవ్ చేసిండు. అప్పీల్ పెట్టుకున్నా, కాలేదు. అయితే దీంట్లో ఏముంటుందంటే, ఆశీలో ఈడీ అప్పీల్ థర్డ్ అప్పీల్ అయినాక డైరెక్ట్ కోర్టుకు పోవడం అని ఉంటుంది ఒకటి, అంటే దీంట్లో లెక్కల. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకేంటంటే ఈ ప్రజావాణి కార్యక్రమం ఒకటి పెట్టిర్రు. అంటే ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం పెట్టారు, అది వాస్తవం. దీని నుండి కూడా కొన్ని పరిష్కారాలు అవుతున్నాయి కూడా. ఇప్పుడే మొన్న ఒక పేపర్కి వచ్చింది, ఏమొచ్చింది, సీఎం ప్రజావాణి చొరవ అందిన పిఎఫ్ 4 లక్షల ఒక ఈనాడు పేపర్లు వచ్చింది. అంటే చొరవ తీసుకొని ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల కింద ఆమె చనిపోతున్నాడ, వాళ్ళకు అందినాయట, అంటే డబ్బులు అని ఆమె కృతజ్ఞతలు తెలిపారు మన చిన్నారెడ్డి సార్కు. అంటే మన ప్రజావాణి చిన్నారెడ్డికి, మరి దివ్య మేడకు కృతజ్ఞతలు. అంటే కొన్ని సమస్యల పరిష్కారం ఆ దిశలో మేమేం చేసినామంటే, ప్రజావానికి రావడం పోవడము చాలాసార్లు మంగళవారం శుక్రవారం అయింది. ఓకే, ఇంతవరకు వచ్చేసినాం, కరెక్టే. వాళ్ళు కూడా అంటే చిన్నారెడ్డి గారు, మరి అలాగే నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు కూడా మంచిగా స్పందించి మీకు ఇస్తాము, చేస్తాము, మళ్ళీ ఇంకోటి మీకు కౌన్సిలింగ్ చేస్తాము అని ఒకటి ఆల్రెడీ గోడ మీద ఒక లిస్ట్ కూడా అంటేసారు. అంటే రోజు కొందరు 30 మంది 40 మంది అని కౌన్సిలింగ్. అంటే మాకు కూడా ప్రజావాణి నుంచి కూడా కాల్ కూడా చేసిండ్రు. మీరు నాది జరిగింది 16 నాడు ఏప్రిల్ నాడు జరిగింది కౌన్సిలింగ్, నేను ఫస్ట్ రోజు అంటే చెప్పారు మీరు రావాలంటే 10 గంటలకు వెళ్ళినాము, కౌన్సిలింగ్ అయింది.
ఓకే అంటే కౌన్సిలింగ్ అంటే ఏం జరిగింది కార్యక్రమం అంటే మీకు ఏం జరిగింది అంటే పలానా ప్రాబ్లం చెప్పుకున్నారు డ్రైవర్ కానీ కన్నడగా ఇట్లనే మంచిగా నోట్ చేసుకున్నారు, మంచిగా రికార్డ్ చేసి రాసుకున్నారు. మళ్ళీ అది మేమైతే చెప్పినామో ఆ మ్యాటర్ను కూడా మాకు చదివి వినిపించి సైన్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇంతవరకు వచ్చినాక మళ్ళీ ఆ రోజు కూడా ఈ ప్రజావాణి సిబ్బందికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు కూడా మాకు మిల్స్ అరేంజ్మెంట్ కూడా చేసింది, అక్కడ కూడా మేము తిన్న వాళ్ళతోటి సిబ్బందితోటి వారికి కూడా ధన్యవాదాలు. ఒకటి అయితే ఇల్లు ఏమనుకో లిస్టు ప్రకారంగా కౌన్సిలింగ్ అయింది ఇస్తామన్నారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులు ఆగండి ఇదాగండి. మన చెన్నారెడ్డి గారు కూడా చాలా బాగా అంటే సమస్కృతం మంచి మృదు స్వభావం మనిషి చాలా చెప్పిన మీకు అయింది, దగ్గరకు వచ్చింది, కొద్దిగా ఓపిక వండి గవర్నమెంట్ ఇవ్వాలని సర్క్యులర్ కూడా వచ్చింది 20 నాడు ఇస్తాము ఓపిక పట్టండి. అయితే జియో కూడా వచ్చింది, ఇది వచ్చి కనీసం 1 మంత్. ఇక మేమేమనుకున్నామంటే ఇప్పుడు మేడే అంటే కార్మికుల దినోత్సవం కాబట్టి కనీసం ఆ కార్మికుల దినోత్సవం రోజన్నా ఇస్తారని కొద్దిగా ఆశ ఉండే, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే June 2 మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ 2 తారీఖు నాడు కూడా ఇస్తారేమని కొద్దిగా ఆశ ఉండే, ఓపు 99%. ఇక ఏమైందంటే ఆశ కొద్దిగా నిరాశ అయింది. ఇప్పుడు ఇస్తుంటే మనకి ఎవరికన్నా ఆశ ఉంటుంది, కొడదంటే భయం ఉంటుంది, అది ఆశ అయింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు కార్యక్రమం అంటే మరి ఈ మధ్యలో మరి వాళ్ళు ఇవ్వాలని మరి చెన్నారెడ్డి సారు దివ్య మేడం గారు ఇవ్వాలని వచ్చింది, మీరు తొందరపడకండి ఇస్తాము 4 రోజులు అన్నారు. మరి ఇలా లేట్ ఎందుకు అవుతుంది, మరి డిలే ఎందుకు అవుతుంది, మరి ఇక్కడ మన ఎండి సజ్జనార్ గారికి ఏమన్నా అంటే వీరు కూడా అంటే వీరికి మరి నా దృష్టిలో అయితే అండర్స్టాండింగ్ అట్లా సమన్వయ లోపం కూడా ఉండొచ్చు అని మేమనుకుంటాం. మరి ఈ దృష్టి ఒకసారి ఫైనల్గా మన ఎండి గారిని సజ్జనార్ గారి సార్ కలిసి ఈ మెమోరాండం ఇచ్చి మా బాధలు విన్నవించుకొని మరి ఇప్పటికైనా సార్ చిన్న పొరపాటు ఎవరన్నా కానీ కావాలని చేయలేదు, లక్షలు కాదు ఏది కావు. ఇప్పుడు మనం టీవీలలో చూస్తాం, మనం ఆల్రెడీ ఏసీ బోర్లు రెడీగా పట్టుకున్న వాళ్ళు కూడా 5-6 నెలలు వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు మేము కూడా చెప్పడానికి ఎవరైనా ఇప్పుడు మేము బ్యాంకు వాళ్ళు ఈఎంఐ కట్టడానికి కూడా ఏమైనా ఇంకా ఎక్కలేమంటే నీ జాబ్ వేసుంటే కనీసం 2-3 సంవత్సరాలు అయింది, నువ్వు లోన్ కడతావా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మామూలుగా 6 నెలలు 7 నెలలు ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్లో పనిష్మెంట్ ఉంటుంది. మళ్ళీ పనిష్మెంట్ తగ్గట్టు ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తారు, లేకుంటే వేరే ఇంక్రిమెంట్ అంటే కనీసం ఒక ఇంక్రిమెంట్ ఒక 1000 రూపాయలు పట్టుకున్నా ఒక సంవత్సరానికి 12,000 అవుతుంది, ఒక సంవత్సరానికి 1,20,000 అవుతుంది. అటు 10 సంవత్సరాలు అంటే పోతే 1,20,000 పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా. అంటే పనిష్మెంట్ ఇవ్వడం అనిపిస్తలేదు 30 సంవత్సరాలు సంస్థ కోసం కష్టపడితే నన్ను రోడ్డు మీద వేసిందని ఒక బాధ అనిపిస్తలేదు. 100% సార్ నాకు అవార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రశంసా పత్రం ఒక చెక్ ఇచ్చేయండు. ఒకసారి నవంబర్ మంత్లో June 2021లో ఆ సర్వీసుకు 3 లక్షల చిల్లరలు ఉంటే 5 లక్షల చిల్లర తీసుకొస్తే నాకు అవార్డు కూడా ఇచ్చినట్టు ఉన్నది. ఇక్కడ ఫోన్లో కూడా కావాలంటే చెప్తున్నా. పోనీ ప్రశంసా పత్రాలు ఉన్నాయి, పోనీ జరిగింది. మరి ఇతను ఇన్ని 30 సంవత్సరాల సర్వీస్ చేసిండు, పోనీ అనుకోకుండా జరిగిందచ్చు, పోనీ జరిగింది చిన్న మిస్టేక్ అంటే పూర్తి 100% మిస్టేక్ జరగలేదు మేము అనకట్లే. ఇప్పుడు దీంట్లో ఎట్లుంటాయంటే ఇప్పుడు ఒక ప్యాసింజర్ సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో తీసుకొని దిగాల, దిగకుంటే ఏమవుతుందంటే ఆ ముందరికి వెళ్ళినా కానీ ఏమవుతుందంటే అది ఓవర్ రైడింగ్ అంటాం. డ్యూటీ చేసిర్రు, నేను కూడా బస్సు ఎక్కుతా ఉంటా, అది చూస్తూ ఉంటావు 100 మంది 50 మంది ఎక్కారు, 100-200 మంది ఎక్కుతారు, నువ్వు ఏడవుతావు ఏడేవాళ్ళు తీసుకున్నాను. మెయిన్ కంటే సార్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కేసు రాయడానికి టీటీఐలు ఫస్ట్ స్టెప్ ఏంటంటే టీటీఐ అంటే మనకు ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ అంటాం. మెయిన్ కంటే మొత్తం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. 99% మంచిగా ఉన్నా ఒకళ్ళు ఫాల్తుగా ఉంటారు అంటే చెప్తున్నమాట. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా 99 మంచిగా ఉన్నా ఒకళ్ళు బేకారుగా ఉంటారు. ఆ బేకారుగా డిపార్ట్మెంట్ మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, ఇది వాస్తవం. అది టీటీఏలు చెకింగ్ ఆఫీసర్లు కూడా ఏం జరిగినా వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది, ఆధారపడి టార్గెట్స్ ఉంటాయా కంపల్సరీ. ఇప్పుడు నా 30 సంవత్సరాల సర్వీస్ తీసుకున్నా, ఇప్పుడు నాకు జరిగిన నా కళ్ళము కూడా జరిగింది చెప్తున్నాను. ఊటినో డిపోలో ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మెయిన్ కంటే టీటీఏలు ఏముంటారంటే ఒక రీజన్ వైజ్ ఒక స్కాడ్ ఉంటుంది, జోనల్ వైజ్ ఒక స్కాడ్ ఉంటుంది, ఈడీ లెవెల్ హెచ్ఈఎస్ అంటే హైదరాబాద్ లెవెల్లో 3 బృందాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ డిపో లెవెల్ రీజన్ లెవెల్లో ఇప్పుడు ఇతను వచ్చిన అనుకోని ఇక్కడ చెక్ చేసిండు, అంతా బాగున్నది ఓకే. అంటే టైం కానప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఆ స్కాడ్కి ఇక్కడ చెకింగ్ దొరికింది అనుకోరేమన్నా. ఇప్పుడు చెకింగ్ అంటే చాలా తలుసుకుంటే టీటీఏ తలుసుకుంటే ప్రతి బస్సుకు కేసు రాయొచ్చు. ఇప్పుడు నాకు ఇవ్వమని నేను ఒక 100 రాసేస్తా కేసు, నాకు ఇవ్వమని 100, అది కూడా నిజంగా జరిగిందే రూల్ ప్రకారంగా రాస్తాను. నేను చెప్తున్నా 100 రాయకుండా నా పేరు ఎస్ఎస్ నారాయణ గారు, నేను అది ఉన్న సంగతి చెప్తా. ఇప్పుడు ఎట్లాంటి ఇప్పుడు సపోజ్ జేఎన్టీ ఉంది, జేఎన్టీకి వెళ్ళి ఇప్పుడు నువ్వు కేపీహెచ్ పోయినావు అనుకో, జేఎన్టీ కాడ మంది ఎక్కుతారు, మంది ఎక్కినాక నువ్వు కేపీహెచ్లో చెకింగ్ చేస్తే నీకు టికెట్ ఇష్యూ కావాలా. లెక్క ప్రకారం ఏంది స్టార్ట్ అయిన ఇష్యూ కాకుండా ఇష్యూ అండ్ స్టార్ట్ రూల్ ఉన్నది. టికెట్ ఇచ్చిన తర్వాతనే బస్సు బయలుదేరే వాళ్ళ రూల్ ఉన్నది. ఇప్పుడు ఆ రూల్ ప్రకారం నడుస్తుంది సిటీ బస్సులో. ఇప్పుడు ఎక్కుతారు కండక్టర్ ఆపిన వరకు మొత్తం రోడ్డు జామ్ అయిపోతుంది. అడిగితే మీ మీద ఏమంటారు, నువ్వు ఆపుకోవద్దా, నిన్ను ఎవరు రమ్మన్నాడు, నువ్వు సంస్థ నిబంధనలు ఉల్లంఘించినావు. ఫస్ట్ పాయింట్ వీళ్ళు రాసేది ఏంటంటే నీవు సంస్థ నిబంధనలు ఉల్లంఘించినావు. సెకండ్ పాయింట్ ఉన్న కథ అంతా ఉంటుంది, అసలు ఏం జరిగింది. ఇప్పుడు జేఎన్టీలో దిగేది కూకటి వెళ్ళ దిగిండు అనుకో ఫుల్ మంది,
అంటే కొందరు తెలియదు పాపం. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు జేఎన్టీలో మనం కూడా ఫుల్ బిజీ ఉంటుంది, తెలియదు. అతను దిగిండు అనుకో, అప్పుడు ఏమో చెకింగ్ అవుతుంది. నువ్వు ఏడ దిగాల చేయండి, కండక్టర్ గారు ఇక నువ్వు జేఎన్టీలో ఈడ దిగినావు అంటే నువ్వు గమనించలే. మేము ఇప్పుడు చెకింగ్ అయింది ఇతని నుండి ఎంతో 10-20 రూపాయలు మేము కార్పొరేషన్ లాభం చేయి. ఒకవేళ చెకింగ్ కాకుంటే నువ్వు కార్పొరేషన్కు నష్టం చేస్తున్నావు. నువ్వు తినలే కానీ కార్పొరేషన్కు నష్టం చేస్తున్నావు. నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. కంపల్సరీ ఛార్జ్. నువ్వు 100 మంది ఎక్కించుకున్నా వాళ్ళ పని ఏంటంటే ఛార్జ్షీట్ నీ చూసి ఉండదు. మెయిన్గా అంటే వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. అంటే ఇది రాయాలన్నా ఏముండదు, ఫస్ట్ వాళ్ళు రాస్తారు. రాసిన తర్వాత ఏంటంటే తర్వాత ఇది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్. కొందరు మంచిగా ఉంటారు అర్థం చేసుకుని, అంటే అందరూ ఒక తీరని మనకట్లే చెకింగ్ వాళ్ళు అందరూ ఫాల్తుగా అనగట్లే, కొందరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నాకే జరిగింది ఏంటంటే ఒకసారి ఆర్మూర్ డిపోలకు భీమగల్ నుంచి చౌటుపల్లి వెళ్ళేటప్పుడు ఒక బావపూర్ ఉన్నది, దగ్గర స్టేజ్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు తెలియకుంటే ఇచ్చుకుంటూ పోతున్నాము. అక్కడ దగ్గరకు వచ్చింది, ముగ్గురికి ఇవాళ స్కాడ్ వచ్చింది, ఆపేసినాము. సరే ఏమైంది బాబు టికెట్లు ఇచ్చినామంటే సరే ఇక్కడ వరకు ఇచ్చినా ఈ ముగ్గురికి ఇవ్వాలంటే సరే మంచిది బాబు ఇవ్వు అన్నాడు. అంటే కొందరు ఉంటారు, కొందరికి ఏంది నువ్వు ఆపుకోవద్దా ఎందుకు వచ్చినావు అది కూడా రాయొచ్చు తలుచుకుంటే. అది అతని మీద డిపెండ్ ఉంటుంది, ఈ రాయాలనా వద్దా అని అతని మైండ్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెకింగ్ స్కాడ్ వచ్చి ఇక్కడ రాసినాక ఈ పై ఆఫీసర్ ఏం చేస్తారు, నువ్వేం పీకుతున్నావా గడ్డి పీకుతున్నావా, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రాసిపోతున్నాడు, మీరు ఏం చేస్తారు, మీకు జీబులు ఇచ్చి ఓవర్ టైం ఇచ్చి నైట్ అవుట్ ఇచ్చి అనేదాకంటే ఆ కోపం ఏం పడుతుంది వీళ్ళ మీద. చాలా ఏం చూసుకోలేదు ఇక కంపల్సరీ నేను చెప్తున్నా చెకింగ్ నాకు ఇవ్వమని డైరెక్ట్ ఆఫీసర్ని 100 మంది నేను కూర్చోబెట్టకుండా నా పేరు కాదు. ఇప్పుడు మీతోటి ఉన్న సంగతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం తలుచుకుంటే యూనిఫామ్ లేకుండా రాయొచ్చు. క్యాష్ డౌన్ చేసిన వాడు తలుచుకుంటే ఒకసారి నమస్తే పెట్టకుండా క్యాష్ డౌన్ చేస్తే 7 రూపాయలు ఎక్సెస్ అయింది. ఒకసారి క్యాష్ డౌన్ చేసి తలుచుకుంటే అతను తలుచుకుంటే ఏమైనా రాయొచ్చు. తిస్మార్ కానీ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ తలుచుకుంటే రాయొచ్చు. మొత్తం అతని మీద పోనీ అది అయిపోయింది ఓకే సస్పెండ్ అయింది చేసేది ఒకటే. ఇక్కడికి వచ్చాం తలుచుకుంటే వీళ్ళు ఇవ్వచ్చు కదా, ఎవరు డిఎం తలుచుకుంటే ఇవ్వచ్చు కదా. పోనీ ఇది ఇప్పటివరకు ఏం కేసులు నా సర్వీస్లో 30 సంవత్సరాల సర్వీస్ ఒక కేసు కూడా కావాలంటే చూసుకోండి. కేసు ఉంటే ఇప్పుడు నేను అసలు రాను నేను బస్ భవన్ సస్పెండ్ కేసు లేదు. అదొకటి జరిగింది ఏంటంటే ఇప్పుడు మాది అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు అది మాల ఇప్పుడు మీకు ఇచ్చేది మీకు కానీ లేకుంటే జేబులో పెట్టుకొని జరుగుతాయి. ఇన్ని లక్షలు ఉన్నాయి, 1000 ఉన్నాయి, కోట్లు ఉన్నాయి జరిగింది. కాకపోతే దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచించుకొని ఈ చిన్న పొరపాట్లు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఈ ఫైనల్గా అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజావాణి కార్యక్రమం పెట్టినందుకు మరి అక్కడ కూడా వెళ్ళినందుకు వారు కూడా ఇస్తామని అన్నదానికి ఆశ ఉన్నది. కాబట్టి మన సజ్జనార్ గారి వీరికి ఒక మెమోరాండం ఇచ్చి ఈ అందరినీ ఈ ఒక్కసారి మన్నించి ఈ అందరినీ విధిలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఎవరన్నా అంటారు అది ఒకసారి క్షమించడం మళ్ళీసారికి క్షమించము అని ఎవరన్నా అంటారు. కాబట్టి అందరినీ తీసుకోవాలని కోరుతున్నాము. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ప్రజావానికి వెళ్ళి మళ్ళీ జావాని వాళ్ళు మన చిన్నారెడ్డి గారు అయినటువంటి మన ఇన్ఛార్జ్ గారు నోడల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీమతి దివ్యా మేడం గారికి మరి అలాగే సజ్జనార్ గారికి కంపల్సరీ పాలాభిషేకం ప్రజాభవన్లో చేస్తాం మేము. లాస్ట్ అండ్ ఫైనల్గా అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సమస్యలను ఈ మన తెలుగు తొలి టీవీ ఛానల్ ద్వారా మన పై ఆఫీసర్లకు కానీ రాజకీయ నాయకులు కానీ మన పొలిటికల్ మెయిన్ కానీ తలుచుకుంటే ఉన్నది మన పొన్నం ప్రభాకర్ మిశ్రా రవాణా ఆయన బీసీ సంక్షేమ శాఖ మళ్ళీ సీఎం తలుచుకుంటే ఒక 5 నిమిషాల పని ఒక్కసారి 5 నిమిషాల పని ఏంది ఇన్ని రోజులు కొన్ని ఇప్పుడు ఈరోజు పేపర్కి వస్తే తొందర రేపే యాక్షన్ తీసుకుంటారు. మరి కొన్ని విషయాలు తొందరగా తెలుస్తాయి. మరి ఇదైతే ఇన్ని రోజుల సంవత్సరాల నుంచి మరి తెలుసో తెలియదో నాకు అర్థం కావడం లేదు. కాకపోతే ఏది ఏమైనా కానీ ఇది తొందరలో తీసుకొని మా అందరినీ జాబ్లో తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ మరి మినిస్టర్లకు అందరికీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనల్గా మీరన్నా కల్పించుకొని ఇది తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మన తొలి వెలుగు ఛానల్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను.